భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 30/10/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్ష నవమి గురువారం నవమి తెల్లవారుజాము 4:20 వరకు నక్షత్రం శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 2:19 వరకు వర్జ్యం సాయంత్రం 6:22 నుండి 7:59 వరకు తురుముహూర్తాల ఉదయం 9:49 నుండి 10:35 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:24 నుండి 3:09 వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 5:27 అమృతగడి తెల్లవారుజామున 4:05 నుండి 5:42 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు కూడా రాహుకాలం శుభ సమయం లేదు ఈరోజు అధిగండ యోగం తెల్లవారుజామున 3:11 బాబా సాయంత్రం 4:24 కౌలవకరణం తెల్లవారుజామున 4:20 అలాగే ఈరోజు కృతయుగాధీషు త్రిరాత్రి వ్రతం అన్నారు. అలాగే నవమి గురువారం శ్రవణ నక్షత్రం కావడం శ్రీ మహావిష్ణువు నక్షత్రం కావడం వల్ల కార్తీక దామోదర దర్శనము ఆరాధన మేలు చేస్తుంది. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయాలు, దానివల్ల అనుకూల ఫలితాలు, ధనలాభం ఉండదు, ఉత్సాహంగా ఉండగలుగుతారు. శివాలయ దర్శనం చేయండి, మేలు కలుగుతుంది. వృషభ రాశి వారి ప్రయాణ లాభాలు, కానీ ప్రయాణాలు వాయిదా పడే అవకాశాలు, లేదా వాహనాలు రిపేర్లు ఉండే అవకాశం, అనవసర ఖర్చులు ఉండే అవకాశం. మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ అర్చన దర్శనము దీపారాధన మేలు చేస్తుంది. మిథున రాశి వారి శ్రమానంతర లాభాలు, దేవాలయ దర్శనాలు చేయడం వల్ల మేలు కలుగుతుంది. దేవాలయంలో ఆకాశ దీప దర్శనము లేదా దేవాలయంలో దీపదానం కానీ దీప అర్చన కానీ చేయడం అనుకూలంగా ఉంటుంది. కర్కాటక వివాహాది శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం. కర్కాటక రాశి వారి కార్యజయము అనుకూల ఫలితాలు ఇస్తాయి. స్వయం పాకదానం, శాలిగ్రామార్చన లేదా రుద్రాభిషేకం మీకు మేలు చేస్తుంది. సింహరాశి వారి ఉద్యోగ లాభాలు, వివాహ అనుకూలతలు ఉన్నాయి. దేవాలయ దర్శనాలు, భగవద్ ఆరాధన, భగవన్ నామస్మరణ మీకు అనుకూలం. కన్యారాశి వారి బంధువులతో విదేశీ ప్రయాణాల అవకాశాలు, కానీ మాట పట్టింపులు ఉండే ధనానికి కొంచెం ఇబ్బంది కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ దర్శనం, గురువారం కావడం వల్ల ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర దర్శనం, అలాగే దత్తాత్రేయ గురుచరిత్ర దత్త దర్శనం కూడా మేలు చేస్తుంది మీకు. తులారాశి బంధువులతో ప్రయాణాలు, ఆనందము, కార్యజయము కూడా ఉంది. కార్యానుకూలతో గణపతి ఆరాధన దర్శనము మేలు చేస్తుంది. వృశ్చిక రాశి వారి నూతనమైన గృహ వాహన మార్పులు లాభాలు ఉన్నాయి. దానివల్ల ఆనందంగా ఉండే హనుమత్ దర్శనం, హనుమత్ సింధూర ధారణ మీకు అనుకూలం. ధనుసు రాశి వారి ప్రయాణములు కలిసి వచ్చుట, ధనలాభం కూడా ఉండే అవకాశం. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం. గురుచరిత్ర పారాయణ, దత్త దర్శనము మేలు చేస్తుంది. మకర రాశి వారి నూతన ప్రయత్న లాభాలు, జయము కలుగుతుంది. శత్రు నాశనం ఉంటుంది. మరింత అనుకూలంగా శివాలయ దర్శనము, రుద్రాభిషేకం మీకు బాగుంటుంది. కుంభరాశి వారి అనుకూలం, సమస్యలు అన్నీ కూడా పూర్తయి ఆనందంగా ఉండే రుణాలు కూడా తీరే అవకాశం. మరింత అనుకూలంగా విష్ణు సహస్రనామం వినటం వల్ల కానీ చదవడం వల్ల కానీ మేలు కలుగుతుంది. మీనరాశి వారి ఉద్యోగ లాభం, ఉద్యోగంలో మార్పులు, స్వల్పంగా ధన నష్టము, రావలసిన బాకీలు రాలేకపోవడం, కొంచెం జాప్యం జరిగే అవకాశం ఉంది ఈరోజు పనుల్లో. గణపతి దర్శనము, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు ఆలయ దర్శనము లేదా ఆకాశదీప దర్శనము చేయండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది.